మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మీ అండ్ నా ఫేవరెట్ అయిన మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. నమస్కారం మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో అది చేసే మిరాకిల్స్ ఇంకా పూర్తిగా తెలీదు. అంటే ఒక్క ఆలోచన అనేది ఒక మనిషిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయగలదు, లేదంటే అదే మనిషిని ఒక కోటీశ్వరుని చేయగలదు. సో బ్రెయిన్కి అంత పవర్ ఉంది. బట్ ఎవరు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? అందరికీ రెండే చేతులు రెండే కాళ్ళు అదే బ్రెయిన్ ఉంటుంది. బట్ దాన్ని యూజ్ చేసే విధానం బట్టి ఆ మనిషి గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీనికి గల ముఖ్యమైన ఎవరికి తెలియని కారణాలు, సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు మాతో పంచుకుంటారు. ఎస్ విరాట్, అందరికీ ఒకే విధంగానే బ్రెయిన్ ఉంటుంది. బట్ దాంట్లో మనం తెలుసుకున్న సీక్రెట్స్, దాన్ని రీప్రోగ్రామ్ చేసే మెథడ్ తెలుసుకున్నామంటే మనం కూడా నరేంద్ర మోడీ గారి లాగా చాయ్ వాళ్ళ నుంచి పిఎం అవ్వచ్చు. సో అంత క్లారిటీ, అంత మేనిఫెస్టేషన్ పవర్ సబ్ కాన్షియస్ రీప్రోగ్రామ్ చేసేకి మనకు బ్రెయిన్ వేవ్స్ అనేది ఉన్నాయి. సో ఇది నీకుంది, నాకు లేదు, వాళ్ళకుంది, వీళ్ళకి లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ చేసే వాళ్ళకు ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ చేయని వాళ్ళకి ఇలా అంటూ ఏం ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మైండ్ గేమ్. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, మన సబ్ కాన్షియస్ మైండ్నే రీప్రోగ్రామ్ చేస్తాం. మీరు గమనించినట్లయితే మనం ఏ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేసినా పదే పదే మీరు చెప్తూ ఉండండి, రిపీట్ చేయండి అని అంటూ ఉంటాం ఎక్కువగా. ఎందుకంటే మీ వైబ్రేషన్స్ పెరగాలి, ఫ్రీక్వెన్సీస్ పెరగాలంటారు. యాక్చువల్లీ మనం సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరు చేసే ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయినా చేయండి, పదే పదే మీరు ఒక అఫర్మేషన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్. ఎందుకు మనం సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరి హ్యూమన్ బ్రెయిన్ వేవ్స్లో పనిచేస్తుంటుంది. 4 రకాల వేవ్స్ ఉంటాయి, ఇంకా చాలా వేవ్స్ ఉంటాయి. బట్ మన వేవ్స్ అనేది 4 టైప్స్లో విభజించబడింది. హ్యూమన్ బ్రెయిన్ ఎక్కువగా అధికంగా యాక్టివ్గా వర్క్ చేసేది ఈ వేవ్స్లో. సో మనం చాలా విని ఉంటాం, స్లీప్ మేనిఫెస్టేషన్, థీటా హీలింగ్, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ రీప్రోగ్రామ్. ఈరోజు మనకు ఆ వేవ్స్ ఎలా పనిచేస్తాయి, ఆ వేవ్స్ వల్ల మన మేనిఫెస్టేషన్స్ని, మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల ఎంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అచీవ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో మన హ్యూమన్ బ్రెయిన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 రకాల వేవ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ డెల్టా వేవ్స్, థీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, గామా వేవ్స్. ఇవన్నీ వేవ్స్ ఉన్నాయి. బట్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎక్కువగా వర్క్ చేసేది అంటే లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సో మనకు చాలా డిఫరెన్షియేట్ మైండ్స్ ఉంటాయి. ఆ లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తాయి అనే దానికి డెల్టా, థీటా, ఆల్ఫా, బీటా ఈ వేవ్స్ మనకు మన బ్రెయిన్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ అవి ఎమిట్ చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీలాగా నేను హోస్ట్ చేయాలంటే నేను క్రియేటివ్గా మాట్లాడాలి, నేను కోచింగ్ ఇవ్వగలను. బట్ నేను ఒక యాంకర్గా నేను చేయాలి అంటే నా బ్రెయిన్ క్రియేటివ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఐ నీడ్ టు చేంజ్ మై స్టైల్ లైక్ యూ. అంటే ఒక గెస్ట్ని బట్టి మీరు డిఫరెంట్గా చేంజ్ చేస్తుంటారు. అదేవిధంగా నేను కూడా చేంజ్ చేయాలి. బట్ ఆ క్రియేటివ్గా నేను పని చేయాలంటే నాకు వర్క్ చేయాల్సిన వేవ్స్ వచ్చేసి ఆల్ఫా వేవ్స్. సో అలా మనకు డిఫరెంట్గా కొన్ని ఉంటాయి విరాట్. ఆ వేవ్స్ మనం ఎప్పుడైతే మనం పని చేస్తామో, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, మనకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని వేవ్స్ డామినెంట్ అవుతాయి. ఆ వేవ్స్ వచ్చేసి బీటా వేవ్స్. సో మనకు అలా ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా ఇలాంటివన్నీ వేవ్స్ ఉన్నాయి. ఆ వేవ్స్ మనము రీప్రోగ్రామ్ చేసినట్లయితే మన మేనిఫెస్టేషన్స్ చాలా అద్భుతంగా వస్తాయి. మీరు లాస్ట్ టైం మనం సిల్వా మెథడ్ చెప్పుకున్నాం. సో మనకు ఉంది సిల్వా మెథడ్ బై జోస్ సిల్వా అనేసి ఒక బుక్ ఉంది. తర్వాత టోనీ రోబిన్స్ ఒక బుక్ ఉంది. మీరు ఇలాంటి ఏ బుక్ అయినా తీసుకోండి, అన్ని బుక్స్లో కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, హ్యూమన్ బ్రెయిన్స్ వేవ్స్ ఆర్ కామన్. సో ఈరోజు మనం నేర్చుకునేది కూడా బ్రెయిన్ వేవ్ టెక్నిక్. సో ఈ డిఫరెంట్ బ్రెయిన్ వేవ్స్ వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయగలమా? ఎస్, 100% రీప్రోగ్రామ్ చేయగలం. ఇట్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవ్డ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు డెల్టా వేవ్స్. ఆ డెల్టా వేవ్స్ అనేది ఎప్పుడు కూడా చాలా స్లో వేవ్స్ అనమాట. అంటే బ్రెయిన్లో అవి చాలా నెమ్మదిగా స్లోగా పనిచేసే వేవ్స్ అనమాట. ఇవి ఎప్పుడు మీకు వర్క్ అవుతాయంటే మీ సెల్స్ రీజనరేట్ చేయాలన్నా, సెల్స్ని రిపేర్ చేయాలన్నా ఈ వేవ్స్ అనేటివి మనకు పని చేస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ పని చేసేటప్పుడు మనము చాలా కామ్గా, పీస్ఫుల్గా, సెరీన్గా ఉంటామన్నమాట. సో ఇది మనకు డెల్టా వేవ్స్. నెక్స్ట్ వచ్చేసి థీటా వేవ్స్. ఈ థీటా వేవ్స్ అనేటివి చాలా ఫాస్ట్ ఉంటాయి, వెరీ ఫాస్ట్. థీటా అండ్ ఆల్ఫా చాలా ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ థీటా వేవ్స్ వల్ల మనము ఎక్కువగా ఫోకస్డ్, రిలాక్స్డ్, అంటే మనకు ఏది మన పాయింట్, మనం ఫోకస్ ఏంటి, క్లారిటీ ఏంటి అని
మనం ఎప్పుడైతే ఏదైనా ఫోకస్ చేస్తుంటామో దాని మీద మనకి ఈ వేవ్స్ అనేటివి డామినేట్ అవుతాయి. ఈ వేవ్స్ ఎప్పుడు మనకు అవసరం. మనం దేని మీద ఫోకస్ చేయాలి, మన మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేయాలి. మనం ఇక్కడ పాజిటివ్ నెగటివ్ థాట్స్ ఉంటాయి, హై వైబ్రేషన్స్, లో వైబ్రేషన్స్. సో మనం ఈ తీటా వేవ్స్ని కింద సబ్ కాన్షియస్ మైండ్తో రీప్రోగ్రామ్ చేసినట్టయితే మన మేనిఫెస్టేషన్ అనేది పాజిటివ్గా అవుతుంది విరాట్. సో మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే ఫోకస్ చేస్తున్నామో, క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నామో వీటి మీద మనం ఫోకస్ చేసి అంటే రీవైర్ చేయడం సబ్ కాన్షియస్ మైండ్, అప్పుడు ఈ వేవ్స్ని మనకు హెల్ప్ అవుతుంది. ఆల్ఫా వేవ్స్ వచ్చేసి మీకు ఫోకస్డ్ క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ ఇలాంటి వేవ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఇది రీప్రోగ్రామ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇది చేయలేకపోతున్నాం అంటే మనకి ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ రాగానే ఓకే గివ్ అప్, నా వల్ల కాదు, అలాంటప్పుడు మనం వర్క్ చేయాల్సింది ఈ వేవ్స్ మీద, అంటే ఈ సబ్ కాన్షియస్ వేవ్స్, బ్రెయిన్ వేవ్స్ మీద మనం రీవర్క్ చేసినట్టయితే మనకు స్లోగా మనలో చేంజెస్ అనేటివి అవుతాయి. సో ఇవన్నీ కూడా మన మేనిఫెస్టేషన్స్కి డైరెక్ట్గా లింక్ అయిపోతాయి అన్నమాట. సో మన బ్రెయిన్ వేవ్ టెక్నిక్ని ఎంత కాన్ఫిడెంట్గా మనం రీప్రోగ్రామ్ చేయగలిగితే మనకు అంత అద్భుతమైనవి వస్తాయి. సో మనకు ఉన్న అన్ని వేవ్స్లో మనం ఎక్కువగా రీప్రోగ్రామ్ చేయాల్సిన వేవ్స్ 2 వేవ్స్. ఒకటి వచ్చేసి ఆల్ఫా వేవ్స్, రెండోది వచ్చేసి తీటా వేవ్స్. సో తీటా వేవ్స్ ఎప్పుడు కూడా మనకు స్లీప్ మేనిఫెస్టేషన్ నైట్ టైం వెళ్ళేటప్పుడు యాక్టివ్గా ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. సో నైట్ టైం మనం దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి, సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ చేయాలి. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక స్టేట్ ఉంటుంది, దాన్ని ఆల్ఫా స్టేట్ అంటారు, దాన్ని ఆల్ఫా వేవ్స్ అంటారు. సో ఈ 2 స్టేట్స్లో కింద మనం సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసినట్టయితే డెఫినెట్గా మనకు మన మేనిఫెస్టేషన్స్ చాలా స్మూత్గా అయిపోతాయి. సో రీప్రోగ్రామ్ చేసే మెథడ్స్ ఏంటి? ఒకటి మనము మెడిటేషన్ చేయడం, విజువలైజేషన్స్ చేయడం, అఫర్మేషన్స్ చెప్పడం, పదే పదే రిపీటెడ్గా చెప్పడం. సో మనం ఎందుకు చెప్పాలి, ఎందుకు ఇవన్నీ చేయాలి అన్న వాళ్ళకు దిస్ ఈస్ ద రీజన్. మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మేనిఫెస్టేషన్ అనేది అలానే వర్క్ చేస్తుంది. ఏదో ఒక మాయ చెప్తే, ఏదో ఒక టెక్నిక్ చెప్తే వర్క్ అవ్వదు. దిస్ ఈజ్ ఆల్ యువర్ మైండ్ గేమ్. మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటూ వెళ్తే అలానే మనకు మన మైండ్ వర్క్ అయ్యి మా బ్రెయిన్ వేవ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఆ బ్రెయిన్ వేవ్స్ని మనం రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు స్కిన్లో ట్రీట్మెంట్ చేస్తారు, సెల్స్ అన్నీ కూడా రీప్రోగ్రామ్ అవుతాయి, రిపేర్ అవుతాయి, బికాస్ ఆ వేవ్స్ అనేటివి ఉంటాయి. సో అదేవిధంగా మనకు వచ్చే ఇమోషన్స్ని, మనకు వచ్చే అన్నిటి కూడా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేసి ఈ వేవ్స్ ద్వారా, అంటే కొంతమంది టక్కుమని రియాక్ట్ అవుతారు, కొంతమందికి షార్ట్ టెంపర్స్ ఉంటాయి. ఈ ఇమోషన్స్ అన్నీ కూడా ఈ వేవ్స్, ఈ ఆల్ఫా వేవ్స్, తీటా వేవ్స్, బీటా వేవ్స్లో మనము రీప్రోగ్రామ్ చేయొచ్చు. సో రీప్రోగ్రామింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి విరాట్. సో మనకు ఏది ఎక్కువగా మనం కనెక్ట్ అవుతామో అది ఎక్కువగా చేయాలి. సో రీప్రోగ్రామింగ్ మెథడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి కామ్ గ్రౌండింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ చేయడం, మనల్ని మనం కామ్ చేసుకోవడం. అంటే ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు గ్రౌండింగ్ టెక్నిక్స్ చేయడం, జర్నలింగ్ రాయడం. అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయాలి, మనం దాన్ని చేంజ్ చేయాలి పదే పదే అన్నప్పుడు మనం రైట్ డౌన్, జర్నలింగ్ చేయడం, ప్రతి ఒక్క మన ఆలోచనని రాయడం. కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, ఇది అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, దీనివల్ల లేట్ అయింది, అట్లా మీరు డీప్ డౌన్గా చేసుకుంటూ వెళ్తే మీకు ఆ ఎమోషన్ అనేది జీరో అవుతుంది. సో యూఆర్ రీప్రోగ్రామింగ్ యువర్ బ్రెయిన్ వేవ్స్. అలా మనం రీప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే డెఫినెట్గా మనం మేనిఫెస్టేషన్స్కి చాలా దగ్గరలో ఉంటాం. అదే ఒకవేళ మీరు అణిచివేయాలనుకున్నారనుకోండి, తిరిగి ఎక్కువగా వస్తుంది. బ్రెయిన్ వేవ్స్ అలా వర్క్ చేయాలి. బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడు కూడా మనము యాక్సెప్ట్ చేయాలి. సో మేనిఫెస్టేషన్లో ఎప్పుడు కూడా మనం చెప్తాం, ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తుందంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటాం. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను మార్చలేను, నేను ఏమైనా చేయగలనా, లేదు. సో ఫస్ట్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్. ఆ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్ మీకు ఏం చేస్తుంది, మిమ్మల్ని కామ్ పరుస్తుంది. అంటే నిదానంగా మెల్లగా చేయడం, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం, ఓకే నేను ఇంతకన్నా దీంట్లో ఏం చేయలేను. సో యూ విల్ అండర్స్టాండ్ కామ్నెస్. మీ యాంగ్జైటీ తగ్గి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు అగైన్ మీ ఆల్ఫా వేవ్స్, తీటా వేవ్స్ని సబ్ కాన్షియస్ మైండ్తో రీప్రోగ్రామ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మన పాజిటివ్ థాట్స్, మేనిఫెస్టేషన్స్ రియాలిటీకి వస్తాయి. వండర్ఫుల్ మ్యామ్. బట్ ఇది చాలా డీప్ కోర్ సబ్జెక్ట్ ఇది. ఎస్. అండ్ నిజంగా అంటే ఏమంటారు, ఐ వాజ్ లైక్ అమేజ్డ్ అనమాట. ఒక సడన్ ఇంత ఉందా అని తెలిసాక, బట్ ఇది ఎలా చేయాలి అనే ఒక భయం, ఇది తెలిసిందా అనే ఆనందం ఉన్నా కూడా ఇప్పుడు ఇదంతా చేయాలి కదా, ఎలా చేయాలి అనే ఒక భయం ఏదైతే ఉంటుందో అది ఇంకెక్కువ ఆలోచన క్రియేట్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ ఇలాంటి విషయాల్లోనే ఒక మెంటర్, ఒక గురువు యొక్క సహాయం అవసరం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటాను, మీరు అవసరం ఉంటే వెంటనే ఈ వెబినార్ ప్లాన్ చేయండి అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్లీ విత్
సౌమ్య గారు. సో ఈ వర్క్షాప్ నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నట్లయితే ఈ బ్రెయిన్ వేవ్స్ సంబంధించి మన బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ప్రోగ్రామింగ్ ఏంటి, దీనికి సంబంధించి మన మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ విషయాలన్నిటిపైన కూడా ఒక వర్క్షాప్ ప్రాక్టికల్గా మన చేత ఎక్సర్సైజ్ చేయించే వర్క్షాప్ ఏదైతే ఉందో ఆ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, త్వరలోనే ఉంటుంది. సో డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.